విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఒకసారి పక్క వారితో చెప్తారా? నిన్ను ఏ మాత్రమును విడువను. మీ పక్కన ఉన్న వారితో ఒకసారి చెప్పండి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాగ్దానంతో కూడిన మాట. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని. ఎవరు వాగ్దానం చేస్తున్నారు? దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. మనం అనుకుంటాం, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా అన్నవారు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని అనుకుంటాం. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి? ఉదయకాల సమయంలో నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అంటున్నాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు విడిచిపెట్టేసినా, ఎవరు వదిలేసినా మనల్ని విడువని దేవుడు, మనల్ని మరువని దేవుడు ఎవరు? ఒక్క యేసు ప్రభు మాత్రమే. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఎవరు వదిలేసినా నేను మాత్రము నిన్ను వదిలిపెట్టను, ఎవరు విడిచినా నేను నిన్ను విడువను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థత కలిగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన చేసిన వాగ్దానము మన జీవితంలో ఎప్పటికైనా నెరవేరుతుంది. అవునంటారా కాదంటారా? వాగ్దానం చేసింది ఎవరు? దేవుడే. కనుక ఆ వాగ్దానం నెరవేర్చవలసింది ఎవరు? దేవుడే. కనుక ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే దేవుడు చేసిన వాగ్దానం ఎప్పటికైనా నెరవేరుతుంది నా జీవితంలో అని ఆ విశ్వాసం మనకు ఉన్నట్లయితే మరి దేవుడు ఏం చేస్తున్న ఆ కార్యం మన పట్ల జరుగుతుంది. నిజంగా మరి మొదటిది ఈ మాట నాకు బైబిల్ అంతట్లో నచ్చిన మాట, నేను నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. చిన్నప్పుడు నేను మొట్టమొదటిసారి సండే స్కూల్ అడుగు పెట్టినప్పుడు మా సండే స్కూల్ టీచర్ రేచల్ అక్క ఇచ్చిన